భోంచేస్తున్నావా? రా, నువ్వు భోంచేదురా. ఇదిగో పప్పు కూర, పులుసు, పచ్చడి, ఆవకాయ, నెయ్యి, పెరుగు అలా అనుకుంటూ తినమంది అమ్మ. కూర్చో, నువ్వు భోంచేద్దు కానీ. వద్దమ్మా, నాకే వద్దు. ఏ అబ్బి, మా స్థితి చూసి వద్దంటున్నావా? అయ్యో అయ్యో, అదేం కాదమ్మా. పర్వాలేదు, మాతో పాటు కలవగంజ. ఎందుకు ఏడుస్తున్నావు? కారం అమ్మా, కారం. మజ్జిగన్నం కారమా? కాదమ్మా, మంట, గుండెల్లో మంట అమ్మా. అయ్యో, అదేమిటి అప్పుడే లేచిపోయా? కడుపు నిండా పెట్టలేనా? అమ్మా అమ్మా, అలా అనకండి. నిండి కడుపు నిండిపోయి. అబ్బి, నువ్వు అప్పుడు చిరిగిన చొక్కా వేసుకున్నావు, ఇప్పుడు నేను వేసుకున్నాను, చూసావా? లేదమ్మా, నువ్వు చిరిగిన చొక్కాలు వేసుకోనక్కర్లేదు. ఈ అబ్బి బ్రతుకున్నంత కాలం నువ్వు మంచి చొక్కాలే వేసుకోవచ్చు. ఎలాగా? నేను తీసుకొస్తానమ్మా, మంచి చొక్కాలు నేను తీసుకొస్తాను. అమ్మను తప్పు కాదు, అలా అడగొచ్చా? లేదమ్మా, అమ్మని అడగలేదు, నేనే తీసుకొస్తాను. ఇచ్చే నీ అభిమానానికి హద్దు లేకపోవచ్చు, తీసుకునే మా ఆశకు హద్దు ఉండాలిగా. అట్లా అడగండి అమ్మా, నేనేదో గొప్పగా ఇచ్చేవాళ్ళని, మీరు తీసుకునేవాళ్ళని కాదు. చలికి దుప్పట్లేనప్పుడు ఏ చెత్తో చెదారమో తీసుకొచ్చి మంటేసి చలి కాసుకుంటామే, అట్లాగే నేను ఒక చెత్త అనుకోండి. ఏదో నాకు చేతనైనంతలో మీ రుణం తీర్చుకోనివ్వండి. వస్తాను, వస్తాను. లేట్ అయింది. ఏం లేదు బాబాయ్, ఇవాళ డబ్బు ఎక్కువ కావాల్సి వచ్చింది, అందుకని బాడుగులు ఎక్కువ. బాబాయ్, ఈ బట్టలు ఎవరికి బాబు? ఇది చెప్పారుగా బాబాయ్, అమ్మలకి. బాగున్నాయి బాబాయ్? చాలా బాగున్నాయి బాబు, కానీ బంధాలు ఎక్కువ పెంచుకుపోతున్నారేమో. బంధాలు పెంచుకోవడం కాదు బాబాయ్, నా రుణం తీర్చుకుంటున్నాను. బాబాయ్, ఇప్పుడే వెళ్ళి ఇచ్చేస్తాను. ఎవరు? ఎవరు? ఎవరు మీరు? కావలసిన వాడు కాకుంటే ఇల్లు వెతుకుని వస్తారా? వచ్చిన వాళ్ళను మర్యాద చేసి ఇచ్చి ఎంతైనా ఇస్తారు. మర్యాద వచ్చింది అనుకోండి. ఏది ఎవరం? కొత్త గుడ్డులే చాలు, ముందట్టాగే బెదిరిపోతారు. కాస్త పరిచయం అయితే మీరే అదిరిపోతారు. పదటీలోని పదటి. ఇదిగా మీరు పొరపాటు పడి ఇక్కడికి వచ్చారు. ఆయన మిమ్మల్ని మోసం చేశారు. ఈ ఇల్లు అలాంటిది కాదు, దయచేసి వెళ్ళిపోండి. ఇల్లు ఎలాంటిదైతేనే వచ్చింది ఇంట్లో ఉండే మనిషి కోసం. వెళ్ళండి. కావాలంటే 10 ఎక్కువ తీసుకో. ఈ నాలుగు వ్యవహారం మన దగ్గర పనికిరాదు.
మీకు అక్క లేరు? ఏమిటి మీరు చేస్తున్నారు? పోవాలయ్యా, ఇలా తగలబడిపోవాలి. ఈ కట్టె ఉంటేనే కదా ఈ కష్టాలన్నీ. అమ్మా, పాపానికి ఒడిగా చూడండి, అమ్మని చూడండి. అమ్మల్ని చూసుకునే అమ్మల కోసమే ఇంతకాలం బ్రతికాను. కానీ ఈ అమ్మడు పోవాలని కాదు, ఇంతకన్నా ఆత్మహత్య పాపం కాదు. పోనీ పిల్లలు, పోనీ అమ్మా, పిల్లలు. ఈ దీపం మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఇంకెవడైనా మీ జోలికి వచ్చాడా వాడు ప్రాణాలతో పోడు. అమ్మా, మీరేం భయపడకండి. ఇక మీద ఇటువంటి దుర్మార్గులు రాకుండా ఈ రాత్రికే ఒక మంచి కుక్కను తీసుకొచ్చి కాపలా పెడతారు. కుక్క? అవునమ్మా. అమ్మలు, ఇదిగో నీకొక పరికిణి జాకెట్ తీసుకొచ్చా, తీసుకోమ్మా. అమ్మా, అబ్బి, మర్చిపోకుండా కుక్కని తీసుకొస్తావు కదా? తీసుకొస్తానమ్మా, తప్పకుండా తీసుకొస్తాను. అమ్మలు, ఇక మీదట ఆయన్ని రిక్షా అబ్బిని పిలవకూడదు. ఇన్నాళ్ళకి భగవంతుడు నాకు ఒక అన్నయ్యనిచ్చాడు, మావయ్య అని పిలువు. అలాగేనమ్మా.